చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ జెండాలు ఇవన్నీ పెట్టుకొని చెప్పండి. జగన్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు ఏం జగన్ వస్తున్నారు ఇక్కడ? అవును, నెక్స్ట్ సీఎం చేయాలని వస్తున్నాం. మేము సిద్ధం మీటింగ్కి వస్తున్నాం. నెక్స్ట్ సీఎం కోసం అని చెప్పేసి మేమంతా సిద్ధం మీటింగ్ వెళ్తున్నారు అన్నారు. అసలు గెలుస్తాడు జగన్? తప్పకుండా గెలుస్తాడు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగనే వస్తాడు. జై జగన్. అన్ని పార్టీలు కలిసి వస్తే జగన్ అంటే గెలుస్తాడు. ఒక్కడే కదా జగన్. ఒక్కడ సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలవనేను అసలు తొక్కేస్తా పాతాళంగా అన్నాడు పవన్ కళ్యాణ్. అంత సీన్ లేదు. ఎన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎన్ని కాంగ్రెస్ పార్టీలు, ఎన్ని పార్టీలు వచ్చినా జగనే గెలుస్తాడు. మరి వాళ్ళ సొంత చెల్లెలే జగన్ ఓట్లు లేదు అని వ్యతిరేకిస్తుంది కదా. అదంతా పార్టీలు వేరే వాళ్ళ మాట విని అట్లా వెళ్ళిపోయింది. కానీ ఎవరు ఎంతమంది వచ్చినా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా జగన్కి మేమంతా ఉన్నాం. జగన్ గెలిపించుకుంటాం. మరి జగన్ కి మీరంతా ఉన్నారు, జగన్ గెలిపించుకుంటా ఉన్నారు కదా. మరి జగన్ కంటే ఎక్కువ చేస్తాను, పథకాలు ఇస్తాను, ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని ఇచ్చాం ఆయనకి, ఎన్ని పథకాలు పెడతాడో మేము చూడలేదుగా. జగన్ వచ్చిన తర్వాత మేము ఆ పథకాలన్నీ అందుకున్నాం. మాకు వచ్చింది, ఆయన వచ్చిన తర్వాత మేము పథకాలు అందుకున్నాం కాబట్టి మాకు ఏం పరిపాలన నచ్చింది, ఏనే మేము చూసాము. మాకు నెక్స్ట్ కూడా ఏనే కావాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఈసారి తోటి ఇక ఇంటికి పోతాడు, వ్యతిరేకత ఉంది, జగన్ కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నా నారా లోకేష్. ఏముండదు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం జరిగినా జగనే వస్తాడు మళ్ళీ. ఎలా ఉంది జగన్ వచ్చినాక విద్య ఎలా ఉంది? స్టడీస్ పరంగా అన్ని బాగున్నాయి. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన అన్ని అందుకుంటున్నాం. మాకు అన్ని వచ్చాయి కాబట్టి మేము మళ్ళీ జగన్ కోటేయడానికి రెడీగా ఉన్నాం. జగన్ గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆయన బాగుండాలి, చల్లగా ఉండాలి. ఆయనతో మంచితనంగా ఉండి ఆయన ఏం చేస్తారో తెలియదు. ఆయన బాగా చల్లగా బాగుండాలి. అన్ని మేలు చేసినాడు కాబట్టి మన తోటకుంటే కంటే ఎక్కువ ఆయన దేవుడి తర్వాత దేవుడు. ఆయన చక్కగా ఉండాలి, ఊరక సవాల్ చేయటం కాదు. ఆయనతో బాగా ఆయన కలకాలం చల్లగా ఉండేటట్టు చూడండి. జగన్ దేవుడు కలకాలం చల్లగా ఉండాలంటున్నావు, మరి వాళ్ళ చెల్లెలే ఓట్లు అయితే చూస్తుంది కదా. అబ్బే, ఒక తల్లి పుట్టిన వాళ్ళు ఒకరికి ఆమెతో మనకు సంబంధం లేదు. ఆయనే మన తోట పుట్టిన వాడు కావాలా, మన ఇంట్లో మనిషే. మనకు మేలు చేస్తుండే ఎప్పటికి మర్చిపోకూడదు. ఆయన దేవుడితో పోల్చుకోవటమే, దేవుడి తర్వాత దేవుడే. ఆయన ఇంత సాయం చేసినప్పుడు ఆయన్ని దూషించిన వాళ్ళు అన్ని దేవుడే చూసుకుంటాడు. ఆయన ఏం చేసినా కానీ అది పైన ఉన్న దేవుడే చూసుకుంటాడు. అన్ని దేవుడే చూసుకుంటాడు. ఆయన్ని బాగుండేటట్టు, చల్లగా ఉండేటట్టు చూడండి. ఇంతకీ నేను చేస్తాను, నాకు ఒకసారి ఓటేనా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకి లేదు, ఆయనకే వేయాలి ఓటు. ఒక్క ఓటు ఆయన గెలవాలన్నా, ఓడాలన్నా ఆయనే. ఒక్క